ఇగో ఎన్ చంద్రబాబు నాయుడు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ద రిచెస్ట్ ఆఫ్ ఆల్ విత్ టోటల్ అసెట్స్ వర్త్ ఓవర్ 931 crores ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమాఖండు 332 కోట్లు. మొత్తం భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అయ్యానంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక కథనాన్ని నిన్న మొన్న మనం చూడడం జరిగింది. ఇక్కడ ఆర్కే గారు ఏమంటున్నాడంటే మంచితనం, మెతక వైఖరి, అతను నిజాయితీ పరుడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. మీకు ఒక గమ్మత్ విషయం చెప్తా. ఇది ద సిబిఎన్ వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ సత్యేంద్ర పసలపూడి ఆయన రాసినటువంటి పుస్తకం ఇది. ఆయన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు బొమ్మ చూడండి. ద సిబిఎన్ వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం కదా. చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారి బాల్యం కాడికి ఒకసారి పోదాం. అలా కుటుంబం ఎట్లా బతికింది, ఏం చేసిందని ఇలా క్లియర్గా రాసిరు. డే టు డే సినారియస్ లైఫ్ ఇన్ నారావారి పరిలో ఎట్లా ఉండంటే ఆయన ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి వచ్చి ఆఫ్టర్నూన్ కంటిన్యూడ్ విత్ ఫార్మ్ వర్క్ అంటిల్ డస్క్ అరౌండ్ 6 PM వెన్ ద ఫ్యామిలీ రిటర్న్ హోమ్ చంద్రబాబు ఫెచ్డ్ వాటర్ ఫ్రమ్ ఏ వెల్ ఏ ఫ్యూ 100 meters away బ్యాలెన్సింగ్ ఏ పాట్ ఆన్ ఈ షోల్డర్స్ ఏ టాస్క్ షేర్డ్ విత్ సిబ్లింగ్స్ వాళ్ళు కూడా షేర్ చేసుకునేది. ఈవినింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సింపుల్ డిన్నర్ లో ఇన్వాల్వ్ సిమిలర్ టు లంచ్ on school days. He walked to the village school after morning chores, returning by mid-afternoon to resume helping Sri Karjura Naidu. Chandrababu Naidu గారి తండ్రి పేరు Karjura Naidu and వాళ్ళ అమ్మ పేరు అమనమ్మ. Sundays or festival days offered rare breaks with the family attending a local temple or sharing a slightly larger meal. అంటే సండేలు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే మంచి బువ్వ తింటారు. అగో అది ఈ పుస్తకం నేను రాసింది కాదు, ఇది ఆయన పేజ్ నెంబర్ 25లో ఉంది. ఇది చూసుకోరి. ఆయన జీవితము, ఆయన పేదరికము ఇదంతా 100 మీటర్ల నుంచి కుండ పట్టుకొని కుండల నీళ్ళు తీసుకొని వచ్చి ఆయన ఇది ఆ బుక్ లో ఉంది. అది ఇది నేను రాసింది కాదు, ఆ బుక్ లో ఉంది. మరి గడు పేదరికం నుంచి ఆయన జీవితం అంతా రాజకీయమే చేసిండు. జీవితం అంతా రాజకీయమే. అక్కడ ఏది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత ఆయన మొత్తం రాజకీయమే చేసిండు. రాజకీయం చేసి 931 కోట్లు దాటించారు అఫీషియల్గా. దీని గురించి ఆర్కే గారు ఎప్పుడు చర్చ పెట్టారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు హెరిటేజ్ అంటే అఫీషియల్ ఇది గంతే ఉంటుందా, అడ్డగోలుగా ఉంటుంది బ్లాక్లో బినామీల రూపంలో.